వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నబీల్. బుల్లితెర నటి నందిని ఆత్మహత్య తర్వాత ఆత్మహత్య లేఖలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డట్టుగా తెలుస్తున్నాయి. ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బుల్లితెర నటి నందిని ఆత్మహత్య తర్వాత ఒక లేఖలో చాలా నిజాలు అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అవేంటండి? బుల్లితెరనే కాదు, సహజంగా ఈ వెండితెర అంటే సినిమాలు అయినా సరే, ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఈ ఆత్మహత్యలు అనేది సంవత్సరానికి ఒక పై చిలుకు 10 మంది దాకా రకరకాల పేర్లతో అవుతూనే ఉంటుంది. మనకి కేవలం ఒక హీరో పేరున్న ఆర్టిస్ట్ జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో చర్చ కానీ వార్తలకు వస్తుంది. కానీ ఆ వార్తల్లోకి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. యాజ్ ఎ టెక్నీషియన్గా కెమెరా డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనొచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ అనొచ్చు, చాలామంది సూసైడ్ చేసుకుంటుంటారు. ఈ వార్తలు తరచూ జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. ఈరోజు నందిని కన్నడ తమిళ్ సీరియల్ ఆర్టిస్టు సూసైడ్ చేసుకోవడానికి నిజంగా కూడా ఈ కంటెంట్లో ఈ నందిని గారి సూసైడ్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్నటువంటి సూసైడ్ లెటర్ ప్రకారం ఆమె ఒత్తిడికి గురై మాత్రమే చనిపోయినట్టుగా సాధ్యమైతే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ ఒత్తిడికి గురైంది. పని ఒత్తిడికి గురవ్వడం ఒక పాయింట్. రెండవది, ఆమె వివాహ విషయంలో చర్చ జరుగుతున్నది ఒకటి జరిగింది. ఇక్కడ పని ఒత్తిడి ఈ మధ్యకాలంలో చదువుతున్న పిల్లలు కూడా చదువు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న విధానాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒత్తిడి విషయంలో చాలా ఆలోచించాల్సిన విషయం. సైకాలజికల్ ప్రాబ్లం ఇది. అంటే ముందే టార్గెట్ చేసి పెట్టడం, ఆ టార్గెట్కు రీచ్ అవ్వడానికి ఆడడం, ఆ తాపత్రయంలో మేము ఫెయిల్ అవుతాము, చేరుకోలేము అనేటువంటి సంఘర్షకు లోనవడంతో సూసైడ్కి వెళ్ళడాలి. అది చిన్న పిల్లలు చదువుల విషయంలో కానీ, కొంతమంది కొన్ని జాబ్ ఓరియంటెడ్గా నేను జాబ్ కొట్టలేని అనే ఉద్దేశంతో ఉండవడం అనేది జరుగుతుంది. కానీ ఇది పెద్ద చర్చ కాకుండా ఈ ఈ డిసిషన్ మేకింగ్ ఇప్పుడు ఈ నందిన విషయంలో జరుగుతుంది ఏమిటి అంటే, ఆమె పెళ్లి విషయంలో ప్రస్తావించడం ఒకటి, వృత్తిరీత్యా కంటిన్యూ కాకుండా ఈ వృత్తిని వదిలేయడం అండి, వివాహం చేసుకుని వెళ్ళిపోవని కుటుంబం నుంచి ఒత్తిడి జరుగుతుందని మాత్రమే ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా ఏమైనా లవ్ మ్యారేజ్ ఉందా, ఆ లవ్ మ్యారేజ్ కాకుండా వేరే చేసుకోమంటున్నారా, లేమడుగుతున్నారు, ఫీల్డ్ ఎందుకు వదిలేయమంటున్నారో మనకైతే పూర్తి సమాచారం లేదు. సహజంగా ఈ 2 కారణాలుగా మొదటిగా ఎక్కువ అయ్యే కారణాలు అంటే ఆర్థిక సమస్యలతో పాటు ఫాల్స్ ప్రెస్టేజ్, ఈ 2 సమస్యలు ఉంటాయి. హీరోయిన్లు మనం తరచూ చూసాం. తేజస్విని అనే ఒక న్యూస్ రీడర్ కానీ, శ్రావణి అనేటువంటి ఒక టీవీ ఆర్టిస్ట్ కానీ, ఇంకా రకరకాల మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ ప్రేమ, క్రష్, తర్వాత వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు, ఇవి ఒక కోణం అయితే, రెండవది ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే తప్పుడు తమ ప్రెస్టేజ్ అంటే తమ ఏదో గొప్ప వాళ్ళము అనుకోవడం, లేదా స్పష్టంగా అర్థమైపోయే విషయాలు చెప్పాలంటే ఫాల్స్ ప్రెస్టేజ్ విషయంలో ఉదయ్ కిరణ్ గారి విషయం మనం చెప్పొచ్చు. అంటే క్రేజ్ ఉన్న రోజు క్రేజ్ ఉంది, లేనప్పుడు మనం లేదు కాబట్టి దాని తగ్గటువంటి స్టేటస్ కలికలుగా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. లేదు నేను ఇంకా సూపర్ స్టార్గా నన్ను ఎవరు పిలుస్తలేరు, నన్ను ఎవరు గౌరవిస్తలేరు, లేని ఆడంబరాలకు వెళ్ళాలనే ప్రయత్నం, వాటిని ఇంకా కంటిన్యూ చేయాలనుకోవడం అటువంటి ఈ తప్పుడు ఆలోచనతోటి ఏంటంటే వాళ్ళకి అప్పటికప్పుడు న్యూనతాభావనలకు లోన్ అవుతారు. దాని ద్వారా సూసైడ్ చేసుకుంటారు. ఒకప్పుడు బెంజి కార్లు తిరిగి ఉండవచ్చు, ఆ రోజు ఉన్న స్టేటస్ ఆ విధంగా ఉంది. ఈరోజు మామూలుగా బస్సులో తిరగాల్సి వస్తుండొచ్చు. అది నీకు మార్కెట్ లేకపోవడం కావచ్చు, నీ స్వయం కుప్రాదం కావచ్చు, సినిమా హిట్ కాకపోవచ్చు, పని దొరకకపోవచ్చు, ఏదైనా సరే ఆ రోజు బెంజ్కి ఏ విధంగా నువ్వు కింది స్థాయి నుంచి అంత స్థాయికి ఎదిగినప్పుడు నీ లైఫ్ స్టైల్లో కానీ, నీ ఆలోచన స్టైల్లో కానీ, మానసిక స్థాయి కానీ ఇమ్మీడియట్లు నువ్వు బెంజ్ కారుకి లెవెల్కి ట్యూన్ అయి ఉన్నావు. బట్ అంత ర్యాపిడ్గా వెళ్ళినటువంటి నీ ప్రవర్తన అదే ర్యాపిడ్గా కింద పడినప్పుడు కూడా నీ మనస్తత్వాన్ని కూడా ఆ విధంగా తగ్గించుకోవాల్సి ఉండాలి. అంటే మానసికంగా నీ సంఘర్షణకు నువ్వు కాదని ఇంకా పరితపిస్తున్నప్పుడు ఆత్మన్యూతలకు వెళ్ళిపోవడం, ఈ డిప్రెషన్లో నుంచే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు ఆ విధంగానే జరిగింది. అంటే సూపర్ డూపర్ హిట్ ఉంది, పరిచయం లేని వాళ్ళు కూడా సినిమా చూస్తానికి రమ్మని చీఫ్ గెస్ట్గా పిలవడం, ఆ తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం, సినిమాల మీద సినిమాలు వస్తున్నటువంటి తరుణంలో సినిమాలు ఒక్కసారిగా ఆగిపోవడం. సో ఇవన్నీ నీకు అసలు ఎవరో తెలవనప్పుడు, అంటే ఆయన వాస్తవానికి అయితే ఆయన ప్రారంభ దశలో సినిమాలు ఆగిపోవడం,
ఇతనే రివర్స్ డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమాలో హీరోగా వచ్చారని ఒక వాదన ఉంది. అంటే నువ్వు ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు నీ ఎఫర్ట్ పెట్టుకుంటూ అంత స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్థాయి లేనప్పుడు మళ్ళీ అదే ఎఫర్ట్ తోటి మళ్ళీ ప్రయత్నాలు చేయాల్సి ఉండిపోయి ఇక నాకు రాదు అన్న నూనెతోకి వెళ్ళిపోయిన ఆ విధంగా జరిగింది. సో ఇప్పుడు ఇట్లాంటి టీవీ ఆర్టిస్టులు కాదు, సినిమా ఆర్టిస్టులు కాదు, ఏ టెక్నీషియన్ సరే వాళ్ళు అవుతే నిజాన్ని అర్థం చేసుకోకుండా, వాళ్ళకున్న పరిస్థితులు అర్థం చేసుకోకుండా అయితే లవ్ క్రష్ ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆల్రెడీ పెళ్ళైనా కూడా వైవాహిక జీవితంలో వదిలేసి ఇంకొక మెరిటల్ ఎలిగేషన్స్ పెట్టుకోవడం, అది నేననేది హీరోయిన్ లేడీ అయినా జెంట్స్ అయినా ఈ రెండింటికి నేను చెప్పేది 2 కారణాలు. లేదు పని ఒత్తిడికి గురవుతుంటే ఆటోమేటిక్గా దీపం ఉన్నప్పుడు వెళ్ళి చక్క పెట్టుకోవాలి, మరి నువ్వు మోయగలిసిన బరువు మోయాలి. నీ క్రేజ్ ఉన్నప్పుడు సహజంగా ఒత్తిడితో చనిపోయిన వాళ్ళు ఎవరికి లేరులే ఎక్కువగా. జనరల్గా అయితే బయట చదువు విషయంలో ఉంటుంది. ఇకపోతే నమ్మిన వాడు మోసం చేశాడని అంటే సహజంగా సినిమా హీరోయిన్లు ఈ విధంగా ఎక్కువ మంది చనిపోయిన ఆనాడు ఫటాఫట్ విజయలక్ష్మి గారిని మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఆ స్త్రీ ఎప్పటికి కూడా ఒక నమ్మడం, మోసపోవడం, మ్యారిటల్ అంటే లైఫ్ను వదిలేసి ఇంకో లైఫ్ కోసం ఆరాటపడడం, ఇవన్నీ తరహా జరగడం, మోసపోవడం. ఆ తర్వాత ఎందుకు సిల్క్ స్మిత గారిని తీసుకున్నా, ఎవరిని చూసుకున్నా కూడా మోసపోయాడం అనేటువంటి ఆత్మీయతకి వెళ్ళి చనిపోవడాలు, ఒత్తిడికి గురవుతుంది. కుటుంబం నుంచి ఒత్తిడికి గురవుతుంది. బహుశా ఆమె ఫీల్డ్ సినిమా, ఈ షూటింగు, సినిమా ఫీల్డ్, సీరియల్ నటి, యాక్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఏదో సాఫ్ట్వేర్ లాంటి జాబ్ ఏదో చేసుకొని చెప్పి ఉండొచ్చు. సరే ఏదైనా సరే వాళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ 18-20 years పెంచిన పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోలేకపోతున్నప్పుడు, చెప్పి అర్థం చెప్పలేకపోతున్నప్పుడు మనం చాలా ఈ విషయాల్లో చాలాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. నందినే కాదు ఎవరైనా సరే ఈ ఫాల్స్ ఫ్రిస్టేజ్ వెళ్లకుండా లైఫ్ అంటే మన ఛాలెంజ్గా తీసుకొని సాధించుంటే బాగుంటుంది. కానీ సో మంచి ఆర్టిస్ట్ని కోల్పోవడం అనేది మనం జరిగింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.